నెంబర్ 1 రాణి చేనమ్మ. తన నేతృత్వంలో ఒక గుర్తింపును సంపాదించింది. ఈమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. 17వ శతాబ్దంలో హైదరాబాదులోని నిజాం సామ్రాజ్యంలో సైన్యాధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టింది. ముఖ్యంగా రాజ్య రక్షణ కోసం, అలానే స్వతంత్రం కోసం పోరాడింది. కేవలం ఇది మాత్రమే కాదు, ఈమె తన సైన్యంతో కలిసి బ్రిటిష్ వాళ్లతో పెద్ద యుద్ధం చేసింది. తన సైన్యంతో శత్రువులకి ఎంత నష్టం కలిగించింది అంటే దానివల్ల వాళ్ళు యుద్ధం చేయడానికి కూడా భయపడేవారు. కేవలం యుద్ధంలో మాత్రమే కాదు, తన రాజ్యంలోని పేద ప్రజలకు, నిస్సహాయులకు ఎంతో సహాయం చేసింది. సమాజ కృషి కోసం ఎంతో సహాయం చేసింది. ఆ తర్వాత ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. సేతుబందులను నిర్మించింది. ఇది మాత్రమే కాదు, తన రాజ్యంలోని ప్రజలకు పని ఇచ్చింది. ఈమె రాజ్యంలో మహిళలకు కూడా సమాన అధికారాలు లభించేవి. అప్పటి నుంచి మహిళలు బాగా అభివృద్ధి చెందారు. మహిళలకు కూడా పనిచేసే అవకాశాలు కల్పించింది. కానీ 1829లో ఈమె చనిపోయింది. తన దేశ ప్రజలకి ఒక ఆదర్శమూర్తిగా నిలిచింది.